హలో స్క్రీన్ డిస్ప్లే అవుతుందా? అవుతుందమ్మా. వన్స్ ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 40 హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ మ్యాక్సిమం ఈ 2 సెక్షన్స్ తీసుకుంటుంది. కంప్లీట్ అయిన తర్వాత మీకు టైం బేస్ చేసుకొని మార్నింగ్ సెక్షన్లోనే చెప్పండి, లేదంటే ఆఫ్టర్నూన్ నేను చెప్పినటువంటి ఫస్ట్ గ్లోబల్ సెట్టింగ్స్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ప్రజెంట్ అయితే మనకి టిల్ ఇవన్నీ కూడా బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్ అంటారు. టిల్ వాట్ ఈరోజు నేను చెప్పే క్లాసెస్ కూడా బేస్ లైన్ కాన్ఫిగరేషన్ అంటారంటే కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో బిఫోర్ గోయింగ్ టు పోస్ట్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ బేస్డ్ ఆన్ ద బిజినెస్ ఎన్విరాన్మెంట్, ఇట్ మీన్స్ బేస్డ్ ఆన్ ద బిజినెస్ రిక్వైర్మెంట్. సో మనము ఏదైతే బేస్ లైన్ కాన్ఫిగరేషన్ చేస్తామో ఇవన్నీ కూడా ఈ కాన్సెప్ట్స్లో ఉంటాయి. సో ఫస్ట్ గ్లోబల్ సెట్టింగ్స్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చేసాము, అలాగే గ్లోబల్ సెట్టింగ్స్ అండ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ చేసాము. సో జిఎల్ గ్రూప్స్ చేసాము. సో ఇప్పుడు అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. సో అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటే సో మనం ఏ బేస్తో అకౌంటింగ్ ఎంట్రీస్ని పోస్ట్ చేస్తామో, అలాగే ఏ బేస్తో రిపోర్టింగ్ పర్పస్ని యూస్ చేస్తాం అనేది బేసిక్ థింగ్స్ ఏవి, బట్ వన్ బై వన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. So here, example purpose, I am choosing Lenovo company, right? So Lenovo company is located in multiple countries. Located in company codes have multiple. Lenovo is one of the group of company. So in Lenovo company, company has having different company codes. So different company codes is located in different countries. So for example, we have a Lenovo. Lenovo company, we have a company codes located in India, US, UK, Japan. So multiple company countries, Lenovo having multiple company codes. So in this scenario, each and every company codes, how we are posting the entries. In before posting the entries, what and all the ledgers we are going to use for the entries posting as well as the report purpose. And for example, group reporting purpose. Group, it means group level reporting purpose. So for example, Lenovo has company codes in 4 countries. Group level reporting purpose, they are using group level reporting with the help of US base, right? So US currency wise, they are generating the reports for group level reporting. USA for group reporting. Group reporting. So one by one I'll explain. So accounting principles is nothing but which accounting principle. Simply accounting principle means as per each and every country which principles they are maintaining. So these accounting principles, it will be developed by the country to country. So our India is Indian Companies Act something. Indian Companies Act is one of the accounting principle. US point of view, US accounting principle is US GAAP. సో ఇలా డిఫరెంట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ని బేస్డ్ ఆన్ ద కంట్రీని బేస్ చేసుకొని ఆ కంట్రీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ బేస్ చేసుకొని యూజ్ చేస్తారు. వీటిని అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటారు. సో ఇక్కడ సింపుల్ గా అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ లో నేను ఇక్కడ లోకల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీ ఇండియాలో ఉంది. సో ఇండియాలో ఉన్నటువంటి కంపెనీ కోడ్కి సంబంధించి మీ ఏ ఎంట్రీస్ని పోస్ట్ చేసి ఏ రిపోర్ట్స్ జనరేట్ చేయాలన్నా కానీ ఇండియన్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఐసిఏ అనేది ఇండియన్ కంపెనీస్ యాక్ట్. సో ఇక్కడ అకౌంటింగ్ ప్రిన్సిపల్ని యూజ్ చేస్తాను. అలాగే గ్రూప్ రిపోర్టింగ్ అంటే ఇక్కడ ఐఎఫ్ఆర్ఎస్ వస్తుంది, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్. ఐఎఫ్ఆర్ఎస్. సో ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్. అయితే ఈ మన దగ్గర ఉన్నటువంటి 4 కంపెనీ కోడ్స్లో 4 కంపెనీ కోడ్స్ డిఫరెంట్ కంట్రీస్లో లొకేటెడ్ ఉంది. సో ఈ 4 కంపెనీ కోడ్స్ మీద ఓవరాల్గా రిపోర్ట్ మనం రన్ చేసుకొని చూడాలంటే మనం ఐఎఫ్ఆర్ఎస్ అనే స్టాండర్డ్స్ని యూస్ చేస్తాము. సో ఇక్కడ ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఈ 4 కంపెనీ కోడ్స్లో నుండి డేటా అంతా కన్వర్ట్ అయ్యి యుఎస్ కరెన్సీలోకి కన్వర్ట్ చేసుకొని మనకి రిపోర్ట్ చూపిస్తుంది. ఇలా రిపోర్ట్ చూపించాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ కరెన్సీ
యుఎస్డితో పోలుస్తాం. అంటే ఇక్కడ మన యుఎస్ గ్రూప్ రిపోర్టింగ్ యుఎస్ కరెన్సీలోకి రిపోర్టింగ్ అనేది మనకి అవసరం అవుతుంది. సో అంటే యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్ ప్రకారం ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్స్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్. బట్ ఇక్కడ ఈ లెనోవో కంపెనీ మేనేజ్మెంట్ వాళ్ళ యొక్క గ్రూప్ రిపోర్టింగ్ మొత్తం యుఎస్ కరెన్సీలో రిపోర్టింగ్ రావాలి అనుకుంటుంది. సో యుఎస్ కరెన్సీలో రిపోర్టింగ్ చూడాలని అంటే ఫస్ట్ యుఎస్ కరెన్సీ $1 value equal to INR as per Indian INR something current market 85. 1 USD equal to same 1 USD. And 1 USD dollar equal to something 1110 GBP. ఇవన్నీ కూడా ఎక్స్చేంజ్ రేట్స్ డే బై డే గూగుల్ అవైలబిలిటీ ఉంటాయి. జస్ట్ ఐఎమ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. జపనీస్ సో $1 ఈక్వల్ టు సంథింగ్ 120 జపనీస్ కరెన్సీ. సో ఇవన్నీ కూడా మనం కరెన్సీ సెటప్స్లో లేటర్గా ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్ ఫారెన్ కరెన్సీ సెటప్స్లోకి వెళ్ళినప్పుడు క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఇక్కడ ఈ కరెన్సీ సెటప్స్ని బేస్ చేసుకొని సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో బిజినెస్ ఒక 85,000కి పర్ డేలో బిజినెస్ జరిగినప్పుడు దాని యుఎస్ కరెన్సీలో 85 రూపీస్ ఇంటూ క్యాలిక్యులేటెడ్ చేస్తే $1 వాల్యూ చూపిస్తుంది, $1,000. అలా గ్రూప్ రిపోర్టింగ్కి వెళ్ళే తలకి ఇండియా వైజ్ ఎంత బిజినెస్ జరిగింది అనేది గ్రూప్ లెవెల్లో చెక్ చేయాలంటే $1,000 వస్తుంది. అలాగే లెనోవో యుఎస్లో ఎంత జరిగిందంటే $1,000, లెనోవో యూకేలో జరిగిందంటే 1110,000 జీబీపీ. సో ఇలా గ్రూప్ రిపోర్టింగ్ అంటే ఆ కంపెనీ కోడ్ ఉండేటువంటి కంట్రీ కరెన్సీ నుంచి గ్రూప్ లెవెల్ కరెన్సీకి కన్వర్ట్ చేసుకొని ఓవరాల్గా ఎన్ని ఫర్ ఎగ్జాంపుల్ 110 GB అని అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ $80 వచ్చింది అనుకోండి, ఇక్కడ ఒక $70 వచ్చింది, ఇక్కడ ఒక $20 వచ్చింది, ఇక్కడ ఒక $10 వచ్చింది. సో ఓవరాల్గా 90, 110, 180. సో $180,000 ఓవరాల్గా గ్రూప్ లెవెల్ రిపోర్టింగ్కి గ్రూప్ లెవెల్లో అంటే అన్ని కంట్రీకి సంబంధించి లెనోవో యొక్క కంపెనీకి సంబంధించి $180,000 సేల్స్ జరిగిందో లేదంటే రెవెన్యూ వచ్చింది అనేది ఈ రిపోర్టింగ్ ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఐఎఫ్ఆర్ఎస్ అనే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ని యూస్ చేసుకొని మనకి రిపోర్ట్ అనేది కన్వర్ట్ అవుతుంది. సో ఇది ఓవరాల్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. సో ఇది అర్థమైన తర్వాత మీకు ఇక్కడ రిపోర్టింగ్ సైకిల్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో రిపోర్టింగ్ సైకిల్ అంటే సో ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ యాజ్ పర్ అవర్ ఇండియన్ ఫైనాన్షియల్ ఇయర్ ఐసిఏ is a Indian Companies Act. As per our government it will be accepted while when we are submitting the financial statement, that is April to March. So I already explained April to March is the 1 year, that is financial year. So in that financial year it will covered 2 calendar years, right? January 2025-26. Same way USA financial year is January to December. Either their calendar year also same and their financial year also same. And IFRS. So IFRS means, so here group level reporting purpose we can use US standards. So as per US standards means US company reporting purpose, we need to submit or we need to generate the report in US financial year is same January to December. So US country wise, for example, one Lenovo is located in US. So US country limited company code wise, if you are generating the report, we are using financial year from January to December. Same Lenovo company, it is located in India. So we need to submit the financial statement to the government. We can use April to March. But these both company codes relevant reporting purpose, we can use IFRS. So here IFRS means, so for example, IFRS point of view, as per business client requirement, they are using US country wise. Then compulsory we can use January to December.
Same way, if IFRS and group reporting purpose, if client requirement, I want to generate the report in Indian government, Indian currency wise. So compulsory, I mean Indian country rules and regulations. So compulsory group level reporting purpose, we need to use ICA. It means యుఎస్ ఫైనాన్షియల్ ఇయర్ జనవరి టు డిసెంబర్. సో జనవరి టు డిసెంబర్లో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ని ఆటోమేటిక్గా మన ఇండియన్ ఫైనాన్షియల్ ఇయర్లో ఏప్రిల్ టు మార్చ్ కింద ఫైనాన్షియల్ ఇయర్కి కన్వర్ట్ చేసి రిపోర్ట్ని చూపిస్తుంది. సో ఇవన్నీ కూడా ఫర్దర్ క్లాసెస్లో లెడ్జర్స్ని కన్వర్షను, ప్యారలల్ కరెన్సీ, లీడింగ్ లెడ్జరు, నాన్ లీడింగ్ లెడ్జర్, ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పే కొంది ఇన్ డీటెయిల్గా అర్థం కాదు. ఫర్దర్గా డాక్యుమెంట్స్ పోస్ట్ చేసేటప్పుడు మీకు క్లియర్గా అర్థం అవుతుంది. బట్ ఈ స్టెప్ బై స్టెప్ రిపోర్టింగ్ సైకిల్ అనగానే మీకు ఇండియన్ రిపోర్టింగ్ సైకిల్ ఏప్రిల్ టు మార్చ్, యుఎస్ రిపోర్టింగ్ సైకిల్ జనవరి టు డిసెంబర్. ఇఫ్ గ్రూప్ రిపోర్టింగ్ కంపెనీ యాజ్ పర్ క్లయింట్ రిక్వైర్మెంట్, ఇఫ్ గ్రూప్ రిపోర్టింగ్ దే ఆర్ యూజింగ్ ఫర్ గ్రూప్ రిపోర్టింగ్ పర్పస్ దే ఆర్ యూజింగ్ యుఎస్ కంపెనీ, దెన్ IFRS reporting is January to December. If client requirement is group reporting Indian company wise, then IFRS point of view, they are generating the report from April to March. So this is the reporting cycle. Then reporting currencies. So simply reporting currencies means here IFRS we can use the USD, then automatically US IFRS currency is USD, that is dollar, right? ICA, as per our Indian Companies Act, our country currency is INR. Same way, యుఎస్ కంట్రీలో ఉన్నటువంటి కంపెనీ కోడ్కి సంబంధించి సపరేట్గా కరెన్సీ కూడా యుఎస్డి. అంటే ఇది యుఎస్లో ఉండే ఒక కంపెనీ కోడ్కి సంబంధించి కరెన్సీ, ఇది ఇండియాలో ఉండే ఒక కంపెనీ కోడ్కి సంబంధించి కరెన్సీ. ఈ ఐఎఫ్ఆర్ఎస్ అనేది క్లయింట్కి ఎన్ని కంట్రీస్లో ఎన్ని కంపెనీ కోడ్ ఉన్నా, ఎన్ని కరెన్సీస్ ఉన్నా, ఓవరాల్గా రిపోర్టింగ్ అనేది క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్. క్లయింట్ నాకు అమెరికన్ కరెన్సీస్లో రిపోర్టింగ్ కావాలంటే యూఎస్డీని యూస్ చేస్తాం. క్లయింట్ నాకు ఇండియన్ కరెన్సీలో రిపోర్టింగ్ కావాలంటే గ్రూప్ కరెన్సీని ఐఎన్ఆర్ యూస్ చేస్తాం. క్లయింట్ నాకు లేదు యూకే కరెన్సీలో రిపోర్టింగ్ కావాలంటే జీబీబీని యూస్ చేస్తాం. ఇలా రిపోర్టింగ్ కరెన్సీస్ని డిఫరెంట్ కరెన్సీస్ని యూస్ చేస్తాం. అన్న ఒక చిన్న డౌట్, ఇక్కడ రిపోర్టింగ్ సైకిల్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం ఏప్రిల్ టు మార్చ్, యుఎస్ స్టాండర్డ్స్ ప్రకారం జనవరి టు డిసెంబర్ అన్నారు కదా. ఇప్పుడు గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసేటప్పుడు జనవరి టు డిసెంబర్ ఐఎఫ్ఆర్ఎస్ రిపోర్టింగ్ ప్రకారము తీసుకోవాలన్నారు. ఇది అంటే స్టార్టింగ్ ఇయర్ జనవరి నుంచి టిల్ మార్చ్ వరకు, ఐ మీన్ డిసెంబర్ వరకు జరిగిన, అంటే ప్రీవియస్ గా ఉన్నది తీసుకుంటారా, లేకపోతే ఏప్రిల్ టు మార్చ్ ఉన్నదే జనవరి టు డిసెంబర్ అని కన్వర్ట్ చేస్తారా? రిపోర్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనా? రిపోర్టింగ్ సైకిల్ రిపోర్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏప్రిల్ టు మార్చ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ కంట్రీలో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇండియన్ కంట్రీలో ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పటి నుంచి? ఏప్రిల్ మార్చ్, ఏప్రిల్, మే, జూన్, ఇలా రిపోర్టింగ్ సైకిల్ అనేది ఉంటుంది. ఓకే, సో యుఎస్ ఫైనాన్షియల్ ఇయర్ సేమ్ జనవరి టు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, ఇట్లా యుఎస్ కి రిపోర్టింగ్ సైకిల్ వస్తుంది. సో బట్ ఫైనాన్షియల్ ఇయర్ కి సబ్మిట్ చేసేటప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ ఏ కంట్రీ వాళ్ళైనా ఫైనాన్షియల్ ఇయర్ ఆ కంట్రీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ బేస్ చేసుకుని ఫైనాన్షియల్ ఇయర్ యూజ్ చేస్తారు. సో గ్రూప్ రిపోర్టింగ్కి వచ్చేటప్పుడు మీ డౌట్ ఏంటి?
ఆ, ఇది అంటే ఇప్పుడు జాన్యువరి టు ఏప్రిల్ టు మార్చ్ కదా మనం ఫినాన్షియల్ ఇయర్. ఇక్కడ గ్రూప్ స్టాండర్డ్స్ ప్రకారము ఇక్కడ మనం కన్వర్ట్ యుఎస్ డాలర్స్ లోకి కన్వర్ట్ చేసినట్టే ఇప్పుడు ఈ జాన్యువరి టు మార్చ్ రిపోర్టింగ్ ఐ మీన్ రిపోర్టింగ్ సైకిల్ అనేది మనం దీన్ని కూడా మనం యుఎస్ దాంట్లోకి కన్వర్ట్ చేస్తాం కదన్నా. కన్వర్ట్ చేయాలి, బట్ ఏ నెలకి ఆ నెలే కన్వర్ట్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు జూలై జూలై 19th అనుకోండి. సో జూలై 19లో యుఎస్ లో ఎంత బిజినెస్ జరిగింది, ఇండియాలో ఎంత బిజినెస్ జరిగింది, యూకేలో ఎంత బిజినెస్ జరిగింది అనేది సేమ్ డేట్కే క్యాలిక్యులేట్ చేసి కన్వర్ట్ చేసి చూపిస్తుంది. ఓకే. సేమ్ డేట్లోనే అన్ని కంట్రీస్లో కన్వర్ట్ చేసుకొని గ్రూప్ రిపోర్టింగ్లో మనం ఏదైతే గ్రూప్ రిపోర్టింగ్లో యుఎస్ని యూజ్ చేసామంటే సేమ్ డేట్కే చూపిస్తుంది. బట్ ఫైనాన్షియల్ ఓకే. ఇయర్లో ఓవరాల్గా పర్ యానం మీద బ్యాలెన్స్ షీట్ని కన్వర్ట్ చేసేటప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ని క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. గ్రూప్ ఓకే. రిపోర్టింగ్ పర్పస్ అంటే ఏ రోజుకి ఆ రోజు సేమ్ డేట్దే చూపిస్తారు. ఓకే, అమౌంట్ వరకే కన్వర్ట్ చేస్తారు, ఈ రిపోర్టింగ్ సైకిల్ అనేది కన్వర్ట్ చేయరు. కన్వర్ట్ చేయరు, సైకిల్ అనేది కన్వర్ట్ చేయరు. ఆ, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు జూలై అనుకోండి. జూలై మన ఇది క్యాలెండర్ ఇయర్లో జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ సేమ్. అంటే ఫైనాన్షియల్ ఇయర్లో రిపోర్టింగ్ పర్పస్కి చేంజ్ చేస్తారు, కానీ అన్ని కంట్రీల్లో ఒకే రోజు ఉంటుంది కదా డేట్ మొత్తం. ఏ కంట్రీలో ఈ రోజు యుఎస్లో జూలై 19th ఉంటే సేమ్ అట్టే ఉంటుంది, ఒక 24 hours 12 hours డిఫరెన్స్. ఏ కంట్రీలో అయినా కానీ డేట్ సేమ్ ఒకటిగానే ఉంటుంది. కాబట్టి రిపోర్టింగ్ పర్పస్ని డేట్ వైజ్ ఒకటిగానే యూజ్ చేస్తారు. ఫైనాన్షియల్ ఇయర్ అయిన తర్వాత బ్యాలెన్స్ షీట్స్ని సబ్మిట్ చేసేటప్పుడు ఒక ఫైనాన్షియల్ ఇయర్ని కన్వర్ట్ చేసుకుంటారు. ఓకే. ఓకే, ఇంకొకటి లెడ్జర్స్ అని అంటారు. సో లెడ్జర్స్ అని అంటే లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ లీడింగ్ లెడ్జరు, నాన్ లీడింగ్ లెడ్జరు ఎందుకు యూజ్ చేస్తారంటే మనము ఎస్ఏపిలో ఏ ఎంట్రీ పోస్ట్ చేసినా అది లీడింగ్ లెడ్జర్లోకి కన్వర్ట్ అవుతుంది. పోస్ట్ చేసేటప్పుడు లీడింగ్ లెడ్జర్ కిందే పోస్ట్ అవుతుంది. లేటర్ రిపోర్ట్ రన్ చేసేటప్పుడు మనకి కావాల్సిన లీడింగ్ లెడ్జర్లో రిపోర్ట్ జనరేట్ అవుతుంది, నాన్ లీడింగ్ లెడ్జర్లో రిపోర్టింగ్ జనరేట్ అవుతుంది. సో ఇక్కడ లీడింగ్ లెడ్జర్ అంటే ఏంది, నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే ఏందో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ లెనోవో కంపెనీ ఇండియాలో ఉంది, ఓన్లీ ఇండియాలోనే ఉంది. సో మనం లెడ్జర్ సెటప్స్ లో ఓన్లీ లీడింగ్ లెడ్జర్ ఒకటి సరిపోతుంది. ఫర్దర్ గా ఫ్యూచర్ లో కూడా ఈ కంపెనీ ఇంకొక న్యూ బ్రాంచ్ ని ఆ న్యూ కంట్రీలో ఎస్టాబ్లిష్ చేసే రిక్వైర్మెంట్ లేదు ఫర్దర్ గా. సో ఈ సిచ్యువేషన్స్ లో కంపెనీ లీడింగ్ లెడ్జర్ ఒకటి యూజ్ చేస్తారు, నాన్ లీడింగ్ లెడ్జర్ తో అవసరం లేదు. అంటే ఈ కంపెనీకి సంబంధించిన కంపెనీ కోడ్స్ అన్ని ఇండియాలోనే ఉంటాయి. సో ఫర్దర్ గా ఏ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసినా లీడింగ్ లెడ్జర్ లోనే పోస్ట్ చేస్తారు, రిపోర్టింగ్ కూడా లీడింగ్ లెడ్జర్ లోనే జనరేట్ అవుతుంది. ఇది ఒక సినారియో. అలా కాదు, లెనోవో కంపెనీ కరెంట్ ఇండియాలో ఉంది, యుఎస్ లో ఉంది, యూకేలో ఉంది. సో ఈ లెనోవో కంపెనీకి సంబంధించి ఇండియాలో ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తారు. ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసినప్పుడు ఏ కంట్రీలో పోస్ట్ చేసినా కానీ ఈ కంట్రీలన్నిటికి కూడా లీడింగ్ లెడ్జర్ కింద ఫిక్స్ చేస్తారు. మల్టిపుల్ ఇక్కడ ఏమవుతుంది, ఈ కంపెనీ కోడ్స్ ని మల్టిపుల్ కంట్రీస్ లో ఉన్నాయి. సో ఇక్కడ ఎందుకు మనం లీడింగ్ లెడ్జర్ ని, నాన్ లీడింగ్ లెడ్జర్ ని ఉపయోగిస్తామంటే పోస్ట్ చేసిన ఎంట్రీ ఆటోమేటిక్గా లీడింగ్ లెడ్జర్ లోకి వెళ్ళిపోతుంది. ఫర్దర్ గా ఫర్ ఎగ్జాంపుల్ సాలరీస్ అనే ఒక ఎంట్రీస్ ని ఇండియన్ కంపెనీ కోడ్ లో పోస్ట్ చేస్తాం. సో ఇక్కడ ఇండియన్ కంపెనీ కోడ్ లో లీడింగ్ లెడ్జర్ కింద అంటే జీరో ఎల్ కింద పోస్ట్ చేస్తే ఈ రిపోర్ట్ ఎలా వస్తుందంటే మన గ్రూప్ కరెన్సీ ఏమవుతుంది, ఇక్కడ యుఎస్ ని ఫిక్స్ చేసుకున్నాం అనుకో, గ్రూప్ కరెన్సీ కింద గ్రూప్ కరెన్సీని యుఎస్ కింద ఫిక్స్ చేస్తే ఇది లీడింగ్ లెడ్జర్ లోకి
లీడింగ్ లెడ్జర్లోకి గ్రూప్ కరెన్సీ కింద రిపోర్ట్ చూపిస్తుంది. ఇండియన్ కంట్రీ కింద రిపోర్టింగ్, సో రిపోర్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. రిపోర్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు లీడింగ్ లెడ్జర్ ద్వారా పోస్ట్ చేస్తాము. రిపోర్టింగ్ జనరేట్ చేసేటప్పుడు ఇండియన్ కంపెనీ కోడ్లో నాన్ లీడింగ్ లెడ్జర్ కింద రిపోర్ట్ జనరేట్ అవుతుంది. నాన్ లీడింగ్ లెడ్జర్ కింద గ్రూప్ రిపోర్టింగ్ కింద లీడింగ్ లెడ్జర్ కింద జనరేట్ అవుతుంది. సో ఇవి ఎందుకు రిక్వైర్మెంట్ అని అంటే లీడింగ్, నాన్ లీడింగ్. లీడింగ్ లెడ్జర్ అంటే గ్రూప్ కరెన్సీ, గ్రూప్ రిపోర్టింగ్ పర్పస్ ని మనము లీడింగ్ లెడ్జర్ ని ఉపయోగిస్తాం. నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే ఏ కంట్రీకి ఆ కంట్రీ సపరేట్ రిపోర్టింగ్ కోసం నాన్ లీడింగ్ లెడ్జర్ ని ఉపయోగిస్తాం. అంటే ఒక 5 కంపెనీ కోడ్స్ లొకేటెడ్ ఇన్ 5 కంట్రీస్ ఉన్నప్పుడు ప్రతి కంపెనీకి ఈ నాన్ లీడింగ్ లెడ్జర్ ని ఫిక్స్ చేస్తారు. ఆల్రెడీ స్టాండర్డ్ గా ఉన్నటువంటి ఒక లెడ్జర్ ని తీసుకొని దాన్ని నాన్ లీడింగ్ గా కన్వర్ట్ చేసి మనకి రిక్వైర్మెంట్ ఉన్నటువంటి 2 డిజిట్స్ నేమ్ ని నాన్ లీడింగ్ లెడ్జర్ గా కన్వర్ట్ చేసుకుంటాం. ఈ నాన్ లీడింగ్ లెడ్జర్ మెయిన్ రిపోర్టింగ్ పర్పస్ కి యూజ్ చేస్తారు. లీడింగ్ లెడ్జర్ కూడా రిపోర్టింగ్ పర్పస్ కి యూజ్ చేస్తారు. అంటే ఒక కంపెనీ కోడ్ ఒక కంట్రీలో 2 లాజిక్స్ వినండి. ఒక కంపెనీ కోడ్ ఉంది. ఒక కంపెనీకి సంబంధించి కంపెనీ కోడ్స్ ఒక కంట్రీలో ఉన్నాయి. ఫ్యూచర్లో ఇంకొక కంట్రీలో పెట్టే ఉద్దేశం కూడా లేదు. అటువంటప్పుడు లీడింగ్ లెడ్జర్ ని ఉపయోగిస్తారు. ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు లీడింగ్ లెడ్జర్ కింద పోస్ట్ చేస్తారు. రిపోర్ట్ అనేది ఆటోమేటిక్ గా లీడింగ్ లెడ్జర్ లో డిస్ప్లే అవుతుంది. అదే ఆ కంపెనీకి సంబంధించిన బిజినెస్ లు ఒక 5 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. 5 కంపెనీ కోడ్స్ లొకేటెడ్ ఇన్ 5 కంట్రీస్. సో ఈ సినారియోలో మనకి గ్రూప్ లెవెల్ రిపోర్ట్ కావాలి. సో గ్రూప్ లెవెల్ రిపోర్ట్ కావాల్సినప్పుడు మనం ఏ కంట్రీకి ఆ కంట్రీకి నాన్ లీడింగ్ లెడ్జర్ ని క్రియేట్ చేస్తాము. ఓవరాల్ గా రిపోర్ట్ పర్పస్ కి లీడింగ్ లెడ్జర్ ని ఉపయోగిస్తుంది. సో డాక్యుమెంట్స్ పోస్ట్ చేసినప్పుడు ఎంట్రీ పోస్టింగ్ అనేది లీడింగ్ లెడ్జర్ కింద పోస్ట్ అవుతుంది. రిపోర్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేతలకి గ్రూప్ కరెన్సీ కోసం లీడింగ్ లెడ్జర్ లో డిస్ప్లే చూపిస్తుంది. ఏ కంట్రీకి ఆ కంట్రీ రిపోర్టింగ్ నాన్ లీడింగ్ లెడ్జర్ లో చూపిస్తుంది. ఇవన్నీ కూడా మనకి ఫర్దర్ గా అర్థమవుతాయి 1 by 1. అర్థమైందా? సో ఇక్కడ ఐఎఫ్ఆర్ఎస్ అంటే 0L లీడింగ్ లెడ్జరు, నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే ఓఎల్ ని మనం కన్వర్ట్ చేసుకొని ఎనీ 2 డిజిట్ నేమ్ ని మనము నాన్ లీడింగ్ లెడ్జర్ గా కన్వర్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నా కంపెనీ డిమార్ట్, సో డిఎల్ ఈజ్ మై నాన్ లీడింగ్ లెడ్జర్. ఇలా లీడింగ్ అండ్ నాన్ లీడింగ్ లెడ్జర్ ని మనం ఫర్దర్ గా కన్వర్ట్ చేసుకుంటాం. అది కూడా ఎలా అనేది నేను చెప్తాను ఫర్దర్ క్లాసెస్ లో. సో దీనికి సంబంధించింది ఇది. సో రిపోర్టింగ్ పర్పస్ లో ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ రిపోర్ట్ పర్పస్ కి మనం ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ లోకల్ రిపోర్టింగ్ ఐసిఏ యూజ్ చేస్తాం. ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ టు మార్చ్, కరెన్సీ ఐఎన్ఆర్, రిపోర్టింగ్ నాన్ లీడింగ్ లెడ్జర్. అలాగే గ్రూప్ రిపోర్టింగ్ పర్పస్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఐఎఫ్ఆర్ఎస్, సో ఫైనాన్షియల్ ఇయర్ జనవరి టు డిసెంబర్, కరెన్సీ యుఎస్డి, రిపోర్టింగ్ 0L లీడింగ్ లెడ్జర్. సో ఇలా సో సేమ్ లెడ్జర్స్ అండ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ని మనం ఫర్దర్ గా మ్యాప్ చేసుకుంటాం. లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఇక్కడ ఏంటి, లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అంటే మన ఇండియా ప్రకారం ఐసిఏ ఇండియన్ కంపెనీస్ యాక్ట్ ప్లస్ నాన్ లీడింగ్ లెడ్జర్. సో ఈ నాన్ లీడింగ్ లెడ్జర్ ని ఏఎల్ గా క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఎగ్జాంపుల్ కి ఏఎల్ అని అప్డేట్ చేసుకున్నాం. లెడ్జర్స్ అండ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ని అసైన్మెంట్ చేయాలి లేటర్ గా. సో ఈ అసైన్మెంట్ చేసేటప్పుడు అవర్ లెడ్జర్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఐసిఏ ప్లస్ నాన్ లీడింగ్ లెడ్జర్ ఏఎల్. అలాగే గ్రూప్ రిపోర్టింగ్ పర్పస్ ఐఎఫ్ఆర్ఎస్ లీడింగ్ లెడ్జర్ 0L. సో ఇలా ఈ పైన చెప్పినట్టు ఇక్కడ క్లియర్ గా ఇస్తుంది. ఇది ఎందుకంటే బేసిక్ మనకి రేపు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కొన్ని లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి, నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి, అసలు మీ కంపెనీ ఏ అకౌంటింగ్ ప్రిన్సిపల్ యూజ్ చేస్తుంది, మీ కంపెనీ కోడ్, గ్రూప్ రిపోర్టింగ్ ఏ అకౌంటింగ్ ప్రిన్సిపల్ యూజ్ చేస్తున్నారు, ఇవన్నీ డిఫరెంట్ క్వశ్చన్స్. సో సేమ్ దానికి సంబంధించింది. సో ఇక్కడ సింపుల్ గా అనాలిసిస్ చెప్తున్నాను. సో ఇవన్నీ కూడా కంపెనీ కోడ్స్, లెనోవో ఇండియా, లెనోవో యుఎస్, లెనోవో యూకే, లెనోవో జపాన్. ఓకే. సో గ్రూప్ రిపోర్టింగ్ పర్పస్ ఈ అన్ని కంపెనీస్ కి గ్రూప్ రిపోర్టింగ్ పర్పస్ కి మనము 0L ని యూజ్ చేస్తాము. ఓకే. సో కమింగ్ టు నాన్ లీడింగ్ కంపెనీ కోడ్స్, ఆ కంపెనీలో ఉన్నటువంటి కరెన్సీస్, లెనోవో ఇండియాకి అయ్యండి, లెనోవో యుఎస్ కి యుఎస్డి, లెనోవో యూకే. ఓకే. ఇలా డిఫరెంట్ కంపెనీ కోడ్స్. ఓకే. ఈ కంపెనీ కోడ్స్ ఓకే.
యుఎస్, యూకే. ఓకే. ఈ డిఫరెంట్ కంపెనీ కోడ్స్కి మనము లోకల్ రిపోర్టింగ్కి ఏ లెడ్జర్ని యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లెనోవో ఐఎన్డికి నేను ఏఎల్ని యూజ్ చేశాను. అలాగే లెనోవో యూఎస్కి సో సమ్ అదర్ని యూజ్ చేసుకుంటాను కావాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఏఎల్ బదులు ఎంఎల్, అంటే నా కంపెనీ కోడ్ నేమ్ని బేస్ చేసుకుని అలా బేస్డ్ ఆన్ ఎనీ 2 డిజిట్స్ మనకి ఇష్టం వచ్చిన నెంబర్ని యూజ్ చేస్తాడు. అంటే ఈ రియల్ టైంలో ఏంటంటే అంత డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసి క్లయింట్ సైడ్ వాళ్ళు యాక్సెప్ట్ అయిన తర్వాత కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేస్తారు. సో ఇలా ఇవన్నీ కూడా లోకల్ రిపోర్టింగ్కి. సో మన ఇండియన్ లోకల్ రిపోర్టింగ్కి ఐసిఏ, ఐఏఎస్, ఇండియన్ కంపెనీస్ యాక్ట్, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇలా ఉంటుంది. అండ్ లెనోవో యుఎస్కి సంబంధించి యుఎస్ గ్యాప్, ఇది అక్కడ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. యూకేకి సంబంధించి యూకే లోకల్ అకౌంటింగ్, జపాన్కి సంబంధించి జపాన్ లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ ద డిఫరెంట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని లోకల్ రిపోర్టింగ్కి అండ్ గ్రూప్ రిపోర్టింగ్ పర్పస్తో ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ని యూజ్ చేస్తారు. మనకి రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు ఏ జాబ్కి వెళ్ళినా కానీ మన బిజినెస్ క్లయింట్స్కి కంపెనీ కోడ్స్ ఆల్మోస్ట్ 20 to 30 కంట్రీస్లో ఉంటాయి. పెద్ద ఎంఎన్సీకి వచ్చే ప్రాజెక్టులన్నీ కూడా 20-30 కంట్రీస్లో బిజినెస్ క్లయింట్స్ వాళ్ళ యొక్క బిజినెస్ కంపెనీ కోడ్స్ 20-30 కంట్రీస్లో బిజినెసెస్ ఉన్నా కానీ కంపెనీ కోడ్స్ ఆల్మోస్ట్ 100, 200, 300 అట్లా కంపెనీ కోడ్స్ ఉంటాయి. సో ఇలా మీరు రియల్ టైంలో వర్క్ చేసినప్పుడు ఈ ప్రాసెస్ అంతా మీరు జస్ట్ తెలుసుకుంటారు అంతే నార్మల్గా. బట్ రియల్ టైంలోకి వెళ్ళినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జిఎల్ మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ ఉందంటే ఈ 200-300 కంపెనీస్ మీద జిఎల్ పార్ట్ ఆఫ్ వ్యూలో ఒక 5 to 6 కన్సల్టెంట్లు ఎంప్లాయీస్ ఉంటే ఈ 5 to 6 మెంబర్స్ కలిపి ఈ 200-300 కంపెనీ కోడ్స్లో జిఎల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఇష్యూస్ వస్తే ఎండ్ యూజర్స్తో కోఆర్డినేట్ చేసుకుని డిఫరెంట్ బేసిస్, సెక్యూరిటీ, అబ్యాప్ ఇలా డిఫరెంట్ టీమ్స్తో కొలాబరేట్ అయ్యి ఈ జిఎల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా ఇష్యూస్ వస్తే రిజాల్వ్ చేస్తారు. నెక్స్ట్ స్టెప్ ఏపీలో ఇన్వాల్వ్మెంట్ ఉండదు, ఈ ఏపీఏఆర్ అట్లా ఇట్లా మల్టిపుల్ ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ చేసిన వాళ్ళకి ఈ అన్ని కాన్సెప్ట్స్ మీద ఓవరాల్గా ఇన్ డీటెయిల్గా నాలెడ్జ్ వస్తుంది. బట్ ఇవన్నీ కూడా అన్ని కాన్సెప్ట్స్లో మనము రఫ్గా అప్ టు 30-40% నేర్చుకుంటే ఇంటర్వ్యూ క్రాక్ చేసడానికి ఈజీ అవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పర్టికులర్ మీరు వర్క్ మీకు అసైన్ చేసినటువంటి పర్టికులర్ సబ్ మాడ్యూల్ మీద అనాలిసిస్ చేసుకునే దానికి మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ద అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. దెన్ కమింగ్ టు కరెన్సీ సెటప్స్. సో అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ చెప్పాను. సో కంపెనీ కోడ్ వైజ్ కరెన్సీస్ని ఎలా సెటప్ చేస్తాం అనేది. సో ఈ ఆల్రెడీ మనం 1 by 1 ఒకసారి సర్వర్ ఓపెన్ చేసి చెప్తాను. అకౌంటింగ్ కరెన్సీ సెటప్స్ ఇది చాలా ఇంపార్టెంట్. కరెన్సీ సెటప్స్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో వేర్ వీ కెన్ అసైన్ ద గ్రూప్ కరెన్సీ, వేర్ వీ కెన్ అసైన్ ద కంపెనీ కోడ్ కరెన్సీ, వేర్ వీ కెన్ అసైన్ ద హార్డ్ కరెన్సీ, ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతాం. సో జస్ట్ మీరు టీ కోడ్స్లోకి వెళ్ళి ఇక్కడ కంపెనీ కోడ్ కరెన్సీస్ని అసైన్ చేస్తామని చెప్తే సరిపోతుంది. OX02. So OX02 data is locked by something. Okay. /i అంటే ఉన్నటువంటి కరెంట్ స్క్రీన్ క్లోజ్ అయిపోద్ది. లాస్ట్ స్క్రీన్ ఉంది కాబట్టి ఇక్కడ /i కొడితే సిస్టమ్ అడుగుతుంది మొత్తం క్లోజ్ అయిపోతుందని. సో నో కొట్టి /n కొడితే హోమ్ స్క్రీన్ వస్తుంది. సో OX02. సో OX02 మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం, అంటే కంపెనీ కోడ్ని క్రియేట్ చేసేది. సో OX02లోకి వెళ్ళి న్యూ ఎంట్రీస్లోకి వెళ్తే ఇక్కడ మనము కరెన్సీ ఇస్తాము. సో దీన్ని కంపెనీ కోడ్ కరెన్సీ అంటే. కంపెనీ కోడ్ అంటే కరెన్సీ అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్ వాట్ ఎవర్ కరెన్సీ we will assign that currency we can treat as a company code currency. OX02 position 2001 DMART provisions company code currency we updated INR. Okay, this is currency setup. సో ఎట్ ద టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ మనం ఏదైతే కరెన్సీని ఇస్తామో ఇది కంపెనీ కోడ్ కరెన్సీ అంటారు. అంటే ఈ పర్టికులర్ కంపెనీ కోడ్కి సంబంధించిన లోకల్ కరెన్సీని కంపెనీ కోడ్ కరెన్సీ అంటారు. ఈ కంపెనీ కోడ్ డిమార్ట్ ప్రొవిజన్స్ మనం బెంగళూరు ఇండియాలో ఉంది కాబట్టి యాజ్ పర్ ఇండియన్ రూల్స్ ప్రకారం మనం INRని యూజ్ చేయాలి.
అదే సంథింగ్ 2002 అనే కంపెనీ కోడ్ డిమార్ట్ ప్రొవిజన్స్ అదర్వైజ్ డిమార్ట్ టెక్నాలజీస్ అనే కంపెనీ యుఎస్లో ఉంది. సో ఆటోమేటిక్గా మనం సిటీ, కంట్రీ, కరెన్సీ, లాంగ్వేజ్ ఇవన్నిటిని కూడా యాజ్ పర్ కంట్రీ రిక్వైర్మెంట్ బేసిస్లో మనం చేంజెస్ చేస్తాం. కంపెనీ కోడ్ క్రియేట్ చేసేటప్పుడు ఏదైతే కరెన్సీ ఉంటుందో దాన్ని కంపెనీ కోడ్ కరెన్సీ అంటారు. ఇది కరెన్సీ సెటప్స్లో అట్ ద టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ OX02. సో ఫర్ అండ్ గ్రూప్ కరెన్సీ. సో మన కంట్రీకి గ్రూప్ కరెన్సీ అంటే గ్రూప్ కరెన్సీని మనము ఒక 4 or 5 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. ఈ 4 or 5 కంపెనీ కోడ్స్ మీద మనకి ఓవరాల్గా గ్రూప్ లెవెల్ రిపోర్టింగ్ రన్ చేయాలంటే మనము గ్రూప్ లెవెల్ కరెన్సీ వైజ్ రిపోర్ట్ రన్ చేయాలంటే సిస్టంలో మన బిజినెస్ క్లయింట్కి గ్రూప్ కరెన్సీని ఏది యూజ్ చేసుకుంటాను. మన బిజినెస్ క్లయింట్ ఒక 4 కంట్రీస్లో ఉంది. ఆల్రెడీ చెప్పారు మన బిజినెస్ క్లయింట్ 4 కంట్రీస్లో ఉంది. బట్ గ్రూప్ కరెన్సీ యుఎస్ ప్రకారం రావాలి అని అనుకోండి. సో యుఎస్ కంట్రీ యొక్క గ్రూప్ కరెన్సీ ఏంటి? యుఎస్ కంట్రీ యొక్క కరెన్సీ యుఎస్డి. సో మన గ్రూప్ కరెన్సీని యుఎస్డికి సెట్ చేయాలి. సో ఇక్కడ ఇది కంపెనీ కోడ్ కరెన్సీ, ఇది క్లయింట్ లెవెల్ కరెన్సీ. క్లయింట్ అంటే టాప్ లెవెల్లో ఉండే పర్సన్, అంటే బిజినెస్ ఓనర్నే క్లయింట్ అంటారు. సో క్లయింట్ నాకున్నటువంటి 10 కంపెనీ కోడ్లు 10 కంట్రీస్లో ఉన్నాయి. బట్ నాకు ఈ 10 కంపెనీ కోడ్ల మీద ఓవరాల్గా ఏ రోజుకి ఆ రోజు ఎగ్జాక్ట్ రిపోర్ట్ నాకు యూకే కరెన్సీలో నాకు రిపోర్ట్ రావాలి, లేదంటే జపాన్ కరెన్సీలో నాకు రిపోర్ట్ రావాలి, లేదంటే యుఎస్ కరెన్సీలో నాకు రిపోర్ట్ రావాలి అనే దాన్ని అతనికి క్లయింట్ రిక్వైర్మెంట్ మీద క్లయింట్కి ఏ కంట్రీ కరెన్సీలో రిపోర్ట్ కావాలంటారో మనం ఆ కంట్రీ కరెన్సీని మనం గ్రూప్ కరెన్సీ కింద ఫిక్స్ చేస్తాము. దీన్ని క్లయింట్ ఇండిపెండెంట్ కరెన్సీ అంటారు. దీనికి టీ కోడ్ SCC4 అనే ట్రీ ట్రాన్సాక్షన్లోకి వెళ్ళి SCC4/N SCC4 ఇక్కడికి వెళ్ళి మనము క్లయింట్ కరెన్సీని క్రియేట్ చేస్తాము. సో ఇవన్నీ ఏంటంటే క్లయింట్స్ అంటే బిజినెస్ క్లయింట్ అంటే డిమార్ట్ అనేది క్లయింట్, బట్ ఇక్కడ యూజ్ చేసేది SAPలో ERPకి సంబంధించి క్లయింట్స్ అంటారు. మనం ఏదైతే డెవలప్మెంట్ క్లయింట్, టెస్టింగ్ క్లయింట్, ప్రొడక్షన్ క్లయింట్ అంటే డిఫరెంట్ సర్వర్స్ ఉంటాయి కదా. సో వీటన్నిటిని కూడా మనం క్లయింట్స్ అండి. క్లయింట్ అంటే ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్ని సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. ఈ ల్యాండ్స్కేప్ని క్లయింట్స్ అంటారు. మనకి రియల్ టైంలో ఇక్కడ 800, 810, 811 ఇలా డిఫరెంట్ క్లయింట్స్ ఉన్నాయి. సో బట్ మనది ఏంది 800. మన డెమో సర్వర్ని ఓపెన్ చేసేటప్పుడు మనకి స్టార్టింగ్లో 800 అని వస్తుంది. సో ఈ క్లయింట్ వచ్చి 800. సో 800 మీద డబుల్ క్లిక్ చేస్తే సో ఆల్రెడీ క్లయింట్ 800కి గ్రూప్ కరెన్సీని స్టాండర్డ్ కరెన్సీ యుఎస్ అని ఉంది. సో ఇఫ్ మనం రిక్వైర్మెంట్స్ ఉంటే చేంజ్ చేసుకొని ఎబులీస్ క్రాస్ క్లయింట్ ఓకే మనకి రిక్వైర్మెంట్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ జీబీబీ అంటే యూకే కరెన్సీని మనకి క్లయింట్ కరెన్సీ కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకుని జీబీబీని సెలెక్ట్ చేసుకుంటాం. ఇలా డిఫరెంట్ కంట్రీస్ ఉంటాయి, కంట్రీ కరెన్సీస్ ఉంటాయి. సో దాన్ని ఫిక్స్ చేసుకొని గ్రూప్ కరెన్సీని ఫిక్స్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ నేను చెప్పేదంటే ఈ మన యొక్క లెనోవో కంపెనీకి గ్రూప్ కరెన్సీ యూఎస్డి ఉంది కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా యూఎస్డిని ఆల్రెడీ యూఎస్డి ఉంది, దాన్నే అప్డేట్ చేసుకుంటున్నాను. సో ఇలా ఇది క్లయింట్ కరెన్సీ. అంటే క్లయింట్ లెవెల్ కరెన్సీ. ఓకే ఈ 800 క్లయింట్కి. సో దెన్ ఇవన్నీ కూడా